Hi everyone, welcome back to my channel. In today's video, I want to discuss about analyze the given propped cantilever as shown in the figure. So here, this is my given diagram. So only one simple concept. Chala mandiki propped cantilever type of problems lo chala doubts and raise అవుతున్నాయి అన్నమాట. See here, ఇక్కడ మీకు ప్రాప్ట్ క్యాంటిలివర్లో ఏంటనంటే ఇప్పుడు ఓవర్ హ్యాంగ్ అనేది ఇక్కడ ఫ్రీ ఎండ్ అనేది యాక్ట్ అవుతుంది అనమాట. సో ఇలా ఫ్రీ ఎండ్ యాక్ట్ అయినప్పుడు ఏంటంటే ఒక సింపుల్ కాన్సెప్ట్ అనమాట. ఓవర్ హ్యాంగ్ పోర్షన్ దగ్గర పాయింట్ లోడ్ అనేది యాక్ట్ అవుతే ఇక్కడ బి దగ్గర మనకి మొమెంట్ ఎంత యాక్ట్ అవుతుంది ఈ పాయింట్ లోడ్ వల్ల 20/1 అంటే ఇలా ఓవర్ హ్యాంగ్ పోర్షన్లో కానీ ఏదైనా లోడ్ కానీ ఏదైనా యూడిఎల్ కానీ ఏదైనా పాయింట్ లోడ్ యాక్ట్ అవుతే ఆ పోర్షన్లో మనకి యాక్సియల్ లోడ్తో పాటు ఆ లోడ్ వల్ల ఫామ్ అయిన మొమెంట్ కూడా అట్ బి దగ్గర మనకి యాక్ట్ అవుతుంది అనమాట. అంటే సీ హియర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ మై గివెన్ డయాగ్రామ్. దిస్ ఈజ్ మై ఏ బి. అట్ ఓవర్ హ్యాంగ్ పోర్షన్ లోడ్ ఈజ్ యాక్టింగ్ ఈజ్ 20 kilonewtons. సో ఇట్ ఈస్ 4 meters అండ్ దిస్ ఈజ్ 1 meter. ఇలా ఓవర్ హ్యాంగ్ పోర్షన్లో యాక్ట్ అయినప్పుడు ఫస్ట్ రిమెంబర్ ఓన్లీ 2 points. సో ద డయాగ్రామ్ విల్ కన్వర్ట్ లైక్ దిస్. సో దిస్ ఈజ్ మై ఏ పాయింట్ అండ్ దిస్ ఈజ్ మై బి పాయింట్. బి పాయింట్ దగ్గర ఇక్కడ ఓవర్ హ్యాంగ్ పోర్షన్లో ఉన్న లోడ్తో పాటు ఈ లోడ్ వల్ల ఫామ్ అయిన మొమెంట్ కూడా ఈ బి దగ్గర ఫామ్ అయ్యింది అనమాట. అంటే ఈ లోడ్ ఎంత ఫామ్ అయింది? 20 kilonewtons. దాంతోపాటు ఈ లోడ్ వల్ల ఫామ్ అయిన మొమెంట్ ఎంత? మొమెంట్ ఎంత అవుతుంది? బి పాయింట్ దగ్గరికి ఫోర్స్ ఇన్ డిస్టెన్స్ అనమాట. పాయింట్ లోడ్ కాబట్టి ఫోర్స్ ఇన్ డిస్టెన్స్ కదా. అంటే ఇక్కడ బి పాయింట్ దగ్గర మొమెంట్ కూడా ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ అంటే ఇక్కడ 20 అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఇలా ఓవర్ హ్యాంగ్ పోర్షన్లో యాక్ట్ అవుతున్నప్పుడు ఫ్రీ ఎండ్ దగ్గర ఇలా ఓవర్ హ్యాంగ్ పోర్షన్ ఫ్రీ ఎండ్లో లోడ్ అనేది యాక్ట్ అవుతున్నప్పుడు అయితే పాయింట్ లోడ్ అవ్వచ్చు, యూడిఎల్ అయినా అవ్వచ్చు. యూడిఎల్ అయితే ఏమవుతుందమ్మా? ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ బై 2 అనేది మూమెంట్ అవుతుంది. ఫోర్స్ ఏమవుతుంది? ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ అవుతుంది ఏది యూడిఎల్ అయితే కనుక. సో ఇలా ఓవర్ హ్యాంగ్ పోర్షన్లో ఉన్నప్పుడు ఈ డయాగ్రామ్ని ఇలా కన్వర్ట్ చేసుకున్నాను. సో మిగతా ప్రాసెస్ ఫస్ట్ స్టెప్ ఏంటమ్మా? ఫస్ట్ స్టెప్ రిమూవ్ ప్రాప్ అండ్ calculate deflection. This is the first step, right? Remove prop and calculate deflection. So అంటే ఏంటది? రిమూవ్ ప్రాప్ అండ్ క్యాలిక్యులేట్ డిఫ్లెక్షన్ అంటే వేటికి మనకి డిఫ్లెక్షన్ క్యాలిక్యులేట్ చేయాలి, లోడ్స్ క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి ప్రాప్ తీసేస్తే ఏమేమి యాక్ట్ అవుతున్నాయి? మొమెంట్ యాక్ట్ అవుతుంది, లోడ్ యాక్ట్ అవుతుంది. సో దీని నుంచి వచ్చిన పాయింట్ లోడ్ వల్ల వచ్చిన బెండింగ్ మొమెంట్ డయాగ్రామ్ ఎలా అవుతుంది? ఇది అవునా? మొమెంట్ యాక్ట్ అవుతున్నప్పుడు బెండింగ్ మొమెంట్ డయాగ్రామ్ ఎలా డిఫ్లెక్ట్ అవుతుంది? ఇదేనా ఆ బెండింగ్ మొమెంట్ డయాగ్రామ్? ఇదేంటది? పాయింట్ లోడ్ వల్ల యాక్ట్ అవుతున్న బెండింగ్ మొమెంట్. ఇదే వచ్చేసరికి మొమెంట్ వల్ల యాక్ట్ అవుతున్న బెండింగ్ మొమెంట్. సో మనకి ఇంకా మిగతా అన్నీ ఈ డిస్టెన్స్ ఎంతమ్మా? ఈ డిస్టెన్స్ వచ్చేసరికి 4 meters. ఈ డిస్టెన్స్ 4 meters. ఈ డిస్టెన్స్ కూడా 4 meters. ఓకేనా? ఈ మొమెంట్ ఇక్కడ దీని యొక్క హైట్ ఎంతమ్మా? మొమెంటే కదా. మొమెంట్ అంటే ఎంత? 20. దీని యొక్క హైట్ ఏమవుతుంది? యూడిఎల్కి పాయింట్ లోడ్ ఉన్నప్పుడు దాని యొక్క హైట్ ఏంటది? W/L. అంటే ఏమవుతుంది? 20 × 4 హౌ మచ్? 80. అవునా? నెక్స్ట్ ఇంకేం కావాలమ్మా? దీనికి మనకి ఎక్స్ బార్ వాల్యూ తెలియాలి. ఎక్స్ బార్ ఫార్ములా ఏంటది? ట్రయాంగిల్కి 2/3 of L అంటే 2/3 of 4 అంటే ఏమవుతుంది? 8/3. అవునా? సో ఇది రెక్టాంగిల్ కదా. రెక్టాంగిల్కి ఎక్స్ బార్ ఏమవుతుంది? సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఎక్స్ బార్ అంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే ఏంటది? B/2 అంటే 4/2 = 2 అనమాట. ఓకేనా? ఇక్కడ ఓవర్ హ్యాంగ్ పోర్షన్లో వచ్చింది మొమెంట్ పాయింట్ లోడ్ అండ్ దిస్ వన్ ఈజ్ మై మొమెంట్. సో ఈ డయాగ్రామ్ వచ్చేసరికి పాయింట్ లోడ్ ఉన్న యాక్ట్ అవుతున్న బెండింగ్ మొమెంట్, ఇది వచ్చేసరికి మొమెంట్ ఫామ్ అయిన బెండింగ్ మొమెంట్. ఇది వచ్చేసరికి హైట్. ఈ స్టార్టింగ్ వీడియోలో మీకు టేబులర్ ఫామ్ చెప్పానమ్మా, వన్స్ చెక్అవుట్ దిస్ వీడియో. సో YB1 మామూలుగా ఏమవుతుంది? మామూలుగా యూజింగ్ మొమెంట్ ఏరియా మెథడ్ నేను ఈ ప్రాప్ట్ క్యాంటిలివర్ బీమ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాను. YB1 = AX/BI. ఇక్కడ ఏమేమి యాక్ట్ అవుతున్నాయి? YB1 = దీన్ని A1x1 బార్ ప్లస్ A2x2 బార్గా రాసుకుంటున్నాను. ఎందుకు అని అంటే హియర్ టూ లోడ్స్ ఆర్ దేర్, రైట్? ఇది పాయింట్ అండ్ దిస్ వన్ ఈజ్ మొమెంట్. సో ఏరియా A1 = ఇది ఏంటది? ట్రయాంగిల్ కదా. A1 ఫార్ములా ఏంటి? ½ × బేస్ × హైట్. సో ½ × బేస్ ఎంత? 4.
హైట్ ఎంత 20 × 4 ఇది హైట్. సో హాఫ్ ఇంటూ 4 × 80. సో 2 క్యాన్సల్. సో ఏరియా ఏమొచ్చింది 160 వచ్చింది. ఓకేనా. ఎక్స్ బార్ ఫార్ములా, ఎక్స్ బార్ వచ్చేసరికి ఏంటది x1 బార్గా రాస్తున్నాను కదా, x1 బార్ అంటే ఈ ట్రయాంగిల్కి. సో x1 బార్ ఫార్ములా ఏంటి 2/3 × L అంటే 2/3 × 4 అంటే ఏంటది 8/3. ఇక్కడ ఉందే రాశాను అన్నమాట. నెక్స్ట్ A2 ఇదేంటది రెక్టాంగిల్. రెక్టాంగిల్ ఫార్ములా ఏంటది బ్రెడ్త్ ఇంటూ డెప్త్. సో B × D లేకపోతే B × H అని రాసుకోవచ్చమ్మా. సో ఎంత B ఎంత 4 × డెప్త్ హౌ మచ్ 20. సో 80. సో x2 బార్ ఫార్ములా ఏంటది B/2 అంటే ఎంత 4/2 = 2. ఓకేనా. సో మనకి ఈ వాల్యూస్ వచ్చిన వాటిని సబ్స్టిట్యూట్ చేద్దాం అనమాట. సో ఐఎమ్ రైటింగ్ హియర్. సో సీ హియర్ YB1 = A1 ఎంత 160. A1 హౌ మచ్ 160. x1 ఎంత వచ్చింది మనకి 8/3. సో 8/3 అంటే 8/3 ఇట్ ఈస్ 2.66. ఓకే. నెక్స్ట్ వన్ B × D చేసాం, x2 బార్ చేసాం. మిగతా ఈ A1 x1 A2 x2 అనేది YB1 ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో YB1 = A1 హౌ మచ్ 160 ఇంటూ x1 బార్ హౌ మచ్ 2.66, A2 ఎంత 80, x2 బార్ ఎంత 2 డివైడెడ్ బై, ఇప్పుడు అర్థమైంది సబ్స్టిట్యూట్ చేసాం, డివైడెడ్ బై E. సో ఆన్ క్యాలిక్యులేటింగ్ యూ విల్ గెట్ ద YB1 వాల్యూ యాజ్ 586.66 డివైడెడ్ బై EI. నెక్స్ట్ వన్ ఈజ్ స్టెప్ 2. వాట్ ఈజ్ మై సెకండ్ స్టెప్ మా? రిమూవ్ లోడ్ and place prop and calculate deflection. This is my second step, right? So YB2 అంటే ఫార్ములా ఏంటి సేమ్ అగైన్ ఫార్ములా AX బార్ బై EI. ఓకేనా. సో ఇక్కడ ఏ వచ్చేసరికి డయాగ్రామ్ ఎలా వస్తుందమ్మా, డయాగ్రామ్ ఏంటది ఇదే కదా ట్రయాంగిల్. సో ట్రయాంగిల్కి ఏంటది ఏరియా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో హాఫ్ ఇంటూ 4 ఇంటూ RB ఇంటూ 4. అవునా. ఎక్స్ బార్ ఫార్ములా ఏంటి ట్రయాంగిల్కి 2/3 ఆఫ్ L, రైట్. 2/3 ఆఫ్ L అంటే ఏంటది 2/3 ఇంటూ లెంత్ హౌ మచ్ 4 = 8/3. నౌ ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ హియర్ YB2 = 8RB into 8/3 divided by EI. So on doing calculation you will get 16/3 అంటే ఎంతమ్మా 5.33. On doing calculation 8/3 into 8 you will get 21.33. Okay. So what is my step number 3 ma? YB1 = YB2. So YB1 value how much I got 586.66 divided by EI = 21.33. This is my RB no ma, RB divided by EI. EI cancels, RB value will get as 586.66 divided by 21.33. So you will get RB = 27.49. This is my RB. RB value is nothing but here this is my prop value. Okay. RB R prop. RB R prop. P value is equal to 27.49. This is my diagram. Next one. Okay. This is the given problem unless the given problem as shown in the figure అన్నారు. జనరల్గా ఇలాంటి ప్రాప్ట్ క్యాంటిలివర్ విత్ ఓవర్ హ్యాంగ్ ఇచ్చినప్పుడు డిటర్మైన్ ద ప్రాప్ రియాక్షన్ అని అడుగుతారు. దాంతోపాటు ఇక్కడ నేను రాసినానమ్మా క్యాలిక్యులేట్. దాంతోపాటు ఫస్ట్ దే విల్ ఆస్క్ ప్రాప్ రియాక్షన్, నెక్స్ట్ దే విల్ ఆస్క్ షియర్ ఫోర్స్, and third one is bending moment diagrams they will ask. Okay. So we had calculated the prop reaction, right? Now they will ask to calculate the shear force and bending moment diagrams. For this is my shear force diagram. I am drawing the diagram here. This is my prop, this is my A, B, C, and this one is load is 20 kilonewtons.
and this one is 4 meters, and this one is 1 meter. Okay, so for before calculating the shear force diagram, we should know the reactions, right? So what are the upward see here, ఇక్కడ మీకు నేను ఒక డయాగ్రామ్ నేను కన్వర్ట్ చేసుకున్నాను. సో ఇది ఎందుకనంటే నేను ప్రాపర్ రియాక్షన్ క్యాలిక్యులేట్ చేసుకున్న వరకు మాత్రమే ఈ డయాగ్రామ్ అనేది మనకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ రియాక్షన్ షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ ఈస్ యూ షుడ్ టేక్ దిస్ డయాగ్రామ్ ఓన్లీ. Okay, this is my diagram. So we should know our reactions. RA plus upward force is equal to downward forces nama. RA plus RB is equal ఈ మొమెంట్కి మనకి ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీస్తున్నాను చూడండి. ఓకేనా? సో వీ షుడ్ నో ద రియాక్షన్స్. సో నేను ఇక్కడ మొమెంట్ అనేది ఎందుకు ప్లేస్ చేసుకోవాలి, షియర్ ఫోర్స్కి మొమెంట్ అనేది యాక్ట్ అవుతుంది. ఫర్ షియర్ ఫోర్స్ మొమెంట్ విల్ నాట్ బి యాక్ట్, సో ఐ హ్యావ్ టేకెన్ ఓన్లీ ద వర్టికల్ ఫోర్సెస్, right? So this one is 4 meters and this one is 1 meter. RA plus RB is equal to 20 kilonewtons. Next I am taking the moment at see here, RA plus RB 20 kilonewtons. Next we know the RB value. RB is nothing but the prop value. How much we got? RB 27.49. So we will get RA is equal to 20 minus 27.49. You will get the value as 7.49. This is my proper value. Okay, next one, I got the reaction at A value and reaction at B value. Now we should draw the shear force diagram. Shear force diagram. Before discussing about the shear force diagram, you should know the simple concept. If you are taking from left hand side to right hand side, here I am writing, if shear force is taken from left to right, upward force is positive and downward force is negative. If you are taking shear force from right to left, upward force is as negative and downward as positive. This logic you should not miss. Depends upon the textbook, it will change out. Now here I am taking the shear force diagram from left to right. So where it will be a shear force at A, shear force at B and shear force at C. Shear force at A is nothing but the reaction at A. How much I got? Minus 7.49. Next one is shear force at B, this point. So upward forces, reaction at B, how much? Reaction at B is going upward. It is nothing but plus RB, how much? 27.49. We will get the answer as 20. Next one, shear force at C. Before load at B, how much? 20. At C point, how much load is acting? It is acting downwards. So it is minus 20 is equal to 0. Okay. So now I am drawing the shear force diagram. A point, B point and C point. Shear force at A, how much I got? Downward. So it is 7.49. It is moving up to distance of 4 meters. It is a distance of 4 meters. Next shear force at B, it is acting at distance 20. It is moving at distance of 2 meters. So FC దగ్గర 0 నే కదా. So it is 2 meters. This one is negative and this one is positive. This is my shear force diagram for this beam. Next one, what I should calculate ma? Bending moment diagram. Bending moment. Okay, so at bending moment is nothing but, see here, for drawing the bending moment diagram, I am converting it as a simply supported beam and calculating the bending moment diagram. So this is my 20 kilonewtons and this is of distance 4 meters and this one of distance is 1 meter. Right? A point, B point and C point. See here, moment at here I am calculating bending moment at from free end. Why? Because at bending here is fixed only, amma, sorry, mistaken. For bending, this is my bending moment diagram. Here I am calculating from free end. Why? Because at bending moment at A is fixed. So from right hand side I am calculating bending moment C at C is equal to 0. Next one, bending moment at B point. So it is down minus 20 into 1. I have already told, due to load hogging case will be formed. So hogging is nothing but negative. So moment and the force in distance number. So 20 into 1 is equal to minus 20. Next one is moment at A. What are the forces are acting? Minus 20 into 5. Due to reaction, which type of moment will be act? Hogging moment. కొంతమంది అప్వర్డ్ కాబట్టి పాజిటివ్ అని కూడా మెన్షన్ చేసుకున్నారు. డిపెండ్స్ అపాన్ ద టెక్స్ట్ బుక్, ఇట్ విల్ బి క్యాలిక్యులేటెడ్ మా. సో ప్లస్ ఆర్బీ ఇంటూ 4.
Okay, minus 100 plus RP value how much? 27.49 into 4. So on doing calculation I got the value ms 9.96. Now I am drawing the bending moment diagram. Moment at C, A point, B point and C point. Moment at C 0. Moment at A how much? 20. Moment at A how much? 9.96. So I am joining. Since it is it will act as linear, it is moving up to distance. So bending moment at C and the 0 kada, this one. So this one is positive and this one is negative. This is the bending moment diagram for the given beam. Okay, so see here, if ఒక ప్రాప్ట్ క్యాంటిలివర్ బీమ్ ఇచ్చి ఇలా ఫ్రీ ఎండ్ దగ్గర ఓవర్ హ్యాంగ్ అవుతున్నప్పుడు ఒక సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే ఆ ఫ్రీ ఎండ్ దగ్గర ఏ లోడ్ అయితే యాక్ట్ అవుతుందో ఆ లోడ్తో పాటు ఆ లోడ్ యొక్క మూమెంట్ ఆ లోడ్తో పాటు ఆ లోడ్ యొక్క మూమెంట్ అనేది ఆ ప్రాప్ట్ పాయింట్ దగ్గర యాక్ట్ అవుతుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ ఎండ్ దగ్గర మనకి ఓవర్ హ్యాంగ్ పోర్షన్ దగ్గర ఏమేమి యాక్ట్ అవుతుంది, ఫ్రీ ఎండ్ దగ్గర 20 కిలో న్యూటన్స్ యాక్ట్ అవుతుంది. ఆ 20 కిలో న్యూటన్స్తో పాటు దాని యొక్క మొమెంట్ కూడా ఈ బీ పాయింట్ దగ్గర యాక్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ లోడ్కి వచ్చిన బెండింగ్ మొమెంట్ ఇది, మొమెంట్కి వచ్చిన బెండింగ్ మొమెంట్ ఇది. ఓకేనా, ఈ రెండింటిని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో సెకండ్ స్టెప్ ఏంటది? రిమూవ్ లోడ్ అండ్ ప్లేస్ ప్రాప్ అండ్ క్యాలిక్యులేట్ డిఫ్లెక్షన్. అంటే ఇక్కడ నుంచే వస్తుంది. సో బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఇలా వస్తుంది అనమాట. సో నేనేం చేశానంటే, సో థర్డ్ స్టెప్ ఇక్కడ కూడా నేను రిమూవ్ లోడ్ అండ్ ప్లేస్ ప్రాప్ అండ్ క్యాలిక్యులేట్ డిఫ్లెక్షన్ చేశాను. థర్డ్ స్టెప్ YB1 is equal to YB2 చేశాను. నెక్స్ట్ వన్ ఈజ్ we should draw the shear force diagram. For drawing shear force diagram I should know the reactions. We have already calculated the reaction at B. Okay, so RA plus RBC వచ్చింది. నెక్స్ట్ షియర్ ఫోర్స్ డయాగ్రామ్ అండ్ నెక్స్ట్ వన్ ఈస్ bending moment diagram. I think everyone have understood this video. So please like, share and subscribe my channel. Thank you so much.